పెళ్లి కూతురుని చేయడానికి ఆల్ సెట్. ఇంకా పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోతుంది. పెళ్లికి కొంచెం మెహందీ హెవీగా కావాలి కాబట్టి లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ కి పెట్టినతనే ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చి పెట్టారనమాట. లెగ్స్ కి హ్యాండ్స్ కి చాలా చక్కగా పెట్టారు. మా స్మైలీ ఇంకా మా చెల్లి అక్కడ పెట్టించేసుకున్నారు. మేమైతే మా దివ్య వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, సో ఇక్కడ పెట్టించుకుంటున్నాం. ఇక్కడ మేమందరం పెట్టించుకున్నాక అనుకున్నాం చెల్లి అక్కడ పెట్టించుకొని చాలా మంచి పని చేసింది అని. ఎందుకు అంటే మాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు, సరిగ్గా పెట్టలేదు అనిపించింది. చాలా సన్నగా వేశారు, అసలు అది పండను కూడా పండలేదు. ఇంకా ఎందుకు పెట్టించుకొని వేస్ట్ అనిపించింది. కంపారిటివ్లీ ఆ అబ్బాయి చాలా స్పీడ్ గా పెట్టారు అండ్ చార్జ్ కూడా తక్కువ చేశారు. సో ఇదంతా ముందు రోజు జరుగుతున్న హడావిడి అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేయాలి అన్నది ప్లాన్. ఇంకా నెక్స్ట్ డే కి ఎవరెవరిని పిలవాలి, ఫుడ్ లో ఏమేమి పెట్టాలి, ఎవరెవరం ఏ శారీస్ కట్టుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఎవ్రీథింగ్ హోల్ అండ్ సోల్ నా డెసిషనే. ఐ మీన్ డెకోర్ ఎలా చేయాలి, ఏ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ చేయాలి, ఫోటోగ్రాఫర్, ఇదంతా ఎవ్రీథింగ్ నేనే డిసైడ్ అయ్యాను. ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఈవెన్ మా చెల్లి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. కాకపోతే అందరూ నేను చెప్పిన దానికి సపోర్ట్ చేస్తూ అందరం కలిసి హ్యాపీగా అయితే ఈవెంట్ ని చేసాము. సో నెక్స్ట్ డే ఏం చేసాము అనేది కమింగ్ షార్ట్స్ లో పెడతాను. స్టే ట్యూన్డ్.